ఏం పిచ్చక్క లేట్ అయింది, ఎప్పుడు రమ్మంటే ఇప్పుడు వచ్చినావు, లేట్ అయింది. ఇక రావద్దానే, ఇక వస్తూనే ఉంటుంది పని. రావద్దా ముసలోనికి ఇంత భూ వేసి గుళ్ళెం దగ్గర పెట్టి ఆయనకు జాగ్రత్తలు చెప్పి ఇంత దూరం నడిపిస్తుంది. ఏం పని ఉందనే నేనేదో అర్జెంట్ వస్తున్నా. ఏం పని ఉందే చెప్పు. అయ్యో అదేం కాదక్క, నేను బాధ పెట్టాలని కాదు కానీ ఇంత దూరం ఇక్కడ ప్రశాంతంగా ఉంది వాతావరణం, ఇన్నైతే బాగుంటదని పిలిపించిన. నాకు తెలియకుండా వంటల ప్రోగ్రామ్ చేస్తున్నావంట కదా, మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు పిచ్చకతోని సేమియా పాయసం ఎలా చేయాలి, ఎప్పుడు ఒకలాగానే ఉంటుంది, వెరైటీగా సేమియా పాయసం అయితే చెప్పేవాని మన సబ్స్క్రైబర్స్ అయితే అడిగిర్రు. అందుకనే నేను ఇక్కడ పిలిపించినక్క. ఓస్మి పాస్ గారా, దానికోసం ఇంత దూరం పిలిపిస్తే వానే చేతగాన్ని నడిపిస్తే ఆడికి వస్తే అయిందే. అది కాదు పిచ్చక్క, ఇన్నైతే ఎంత బాగుంది చూడు, పూల తోట, ఇల్లు ప్రశాంతంగా ఉంటదని పిలిపించినక్క. ఇలాంటి ప్రశాంతత ఇప్పుడు ఈ కాలంలో ఏడ దొరుకుతుందక్క, చాలా అరుదుగా దొరుకుతుంది మనకి. అవును కానీ పిచ్చక్క, వంటలు చిట్కాలు చెప్తున్నావంట కదా, మరి మన సబ్స్క్రైబర్స్ అయితే సేమియాలు ఎప్పుడు ఒకలాగానే చేసుకోకుండా వెరైటీగా ఎలా చేసుకోవాలో నువ్వైతే ఈ రోజు మన వీడియోలో తెలపాలక్క. అదంత భాగ్యమే లత, చెప్తా పాటు సేమియా పాయసం గురించి అలా మంచిగా చెప్తా, మధురంగా చాలా బాగుంటది, కమ్మగా మళ్ళా మళ్ళా చేసుకొని తినాలనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటది సేమియా పాయసం. నేను ఈ రోజు వెరైటీ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. ఐటమ్స్ అయితే నోట్ చేసుకోండి. పాలు ఒక హాఫ్ లీటర్ అన్న ఉండాలి, ఎందుకంటే చిక్కగా ఉండాలి. వాటర్ కలిపించడం ఏంటంటే టేస్ట్ ఉండవు అనమాట. నీళ్ళు ఎక్కువ పోసి టేస్ట్ లేవమ్మా అంటే బాగుండదు కదా. ఒక లీటర్ పాలు తీసుకోవాలి. మంచిగా ఒక పావు కిలోని సేమియాలు తీసుకొని, సేమియాలు ఒక పావు కిలో, లీటర్ పాలు, అల్లకు మంచిగా ఒక చిన్న సైజు లేతది సోరకాయ, డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి, ఇవన్నీ ఒక దగ్గర వేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మంచిగా పాలు పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టినాక అల్లం ఏం చేయాలి, ఏలకాయ వేయాలి మంచిగా టేస్ట్ కోసం. అయితే ఏలకాయ వేసినాక అది మరుగుతుంటది. మనం ఇంకో పొయ్యి మీద ఏం చేయాలంటే బాండి పెట్టుకొని మంచిగా డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకోవాలి. మంచిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా వేపుకొని అది పక్కకు పెట్టుకోవాలి. అది పక్కకు పెట్టుకున్నాక ఇంకేముంటది, సోరకాయ మంచిగా గీకి కడిగి సోరకాయలు అయితే తురుముకోవాలి. తురుముకున్నాక ఏం చేయాలి, మంచిగా నెయ్యి వేసి బాగా ఎర్రగా అయినాక కొంచెం లైట్ ఎర్ర పచ్చితనం పోయినాక వేపుకోవాలి. వేపుకున్నాక ఇక పాలు కాగుతాయి కదా, ఇంకా పాలల్లో సేమియా కూడా వేపి పెట్టుకోవాలి. అట్లా నెయ్యి చుక్కేసి సేమియా కూడా వేపి పెట్టుకొని ఫస్ట్ ఏం వేయాలి, సొరకాయ వేయాలి. సొరకాయ వేసినాక ఏం వేయాలి, సేమియా వేయాలి. సేమియా వేసినాక మంచిగా బాగా ఇంకా కొన్ని నీళ్ళు పోసి, ఎందుకంటే ఉడకాలి కదా, ఉడికినాక మళ్ళా సేమ్ పాల దగ్గరకు వస్తుంది అనమాట. అది నీళ్ళు పోసినాక ఈ సేమియా ఆనకాయ ఉడికినాక మంచిగా మరగబెట్టి బాగా మరగబెట్టాలి. మరిగినాక మంచిగా ఏమవుతుంది, ఇంకా చక్కెర వేయాలి. చక్కెర వేసినాక ఇక లాస్ట్ మినిట్లో ఏం చేయాలి, ఈ డ్రై ఫ్రూట్స్ మనం ఏంటి పెట్టుకున్నాం
తిని చూసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఏమేం కావాలో పిచ్చక్కకైతే కామెంట్ చేసేదనుకో మీరు, నేను పిచ్చక్కను అడుగుతా మీకు పెడతా అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ అయితే నొక్కండి. ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంటది. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.